నమస్తే, నేను మీ చంద్రశేఖర్. పాజిటివ్ థింకింగ్ మీద ప్రపంచవ్యాప్తంగా గొప్ప పరిశోధనలు జరిగినాయి. పరిశోధకులు తెలుసుకుంది ఏంటంటే, మన మైండ్ సెట్ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పాజిటివ్గా ఆలోచించి మనకు కావాల్సింది ఏంటో ఆలోచించి కృతజ్ఞతాభావంతో ఉండేవాళ్ళు సమాజంలో సక్సెస్ అయి టాప్కి వెళ్తారని, అలా కాకుండా నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు, అక్కర్లేని విషయాల గురించి మాట్లాడేవాళ్ళు, వాదులాటలు కీచులాటలు పెట్టుకునేవాళ్ళు, అపనమ్మకాలు పెట్టుకునేవాళ్ళు జీవితంలో ఫెయిల్ అవుతారని వాళ్ళ కంక్లూజన్కి వచ్చారు. మనం మన జీవితంలో పాజిటివ్గా ఉండాలన్నా, ఆ పాజిటివ్నెస్ని మన జీవితంలో అప్లై చేసుకొని సక్సెస్ చేసుకోవాలంటే మన లైఫ్ని, దానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను. దానిలో మొట్టమొదటి టిప్పు గ్రాటిట్యూడ్ కలిగి ఉండటం. గ్రాటిట్యూడ్ కలిగి ఉండటం అంటే కృతజ్ఞతాభావం కలిగి ఉండటం. మనం నిద్ర లేవగానే అయ్యో నా బెడ్ బాగుంది అనుకోవటం, అట్లీస్ట్ అనమాట. కాఫీ తాగితే కాఫీ బాగుందని, లేదు ఎండగాసింది, ఆ సూర్యభగవానుడు ఉదయించాడు, చక్కని వెలుగు వచ్చిందని ఒక ఆనందం అనమాట. ప్రకృతి మధ్యలో పరవశించడం. ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాభావాన్ని ప్రవేశపెట్టుకొని మనం సంతోషంగా ఉండటం, ఎదుటి వాళ్ళ పట్ల ఒక సానుకూలమైన వాతావరణం కలిగి ఉండటం చేస్తే అది మన జీవితంలో మనలో సానుకూల దృక్పథాన్ని పెంచి మన లైఫ్లో విజయాలకు కారణం అవుతుంది. అలాగే సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి నెగిటివ్ థింగ్స్లో కూడా పాజిటివ్ని ఎత్తుక్కోవడం అనమాట. ఏదైనా ఒక అనుకోకుండా జాబ్ పోయింది, పోనీ జాబ్ పోతే పోయింది, మరో ఆపర్చునిటీ వస్తుంది అనుకోవటం. ఇలా మనకు ఏదైనా నష్టం జరిగితే కూడా ఆ నష్టంలో కూడా పాజిటివ్ థింగ్ని ఎత్తుక్కోవడం అనమాట. ఇలా సెకండ్ లెవెల్లో నష్టం జరిగినా కానీ ఆ నష్టం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం కన్నా, ఆ నష్టం వెనకాల భగవంతుడు ఏం ఆశీర్వదించాడో, మనకి ఏ దారి చూపిస్తాడో అనే ఒక సానుకూల దృక్పథం, ఒక మంచి ఆలోచన పదంలో ఉంటే మన జీవితంలో మనం నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికి దోహదపడుతుంది. మనం మూడో అంశం కింద మన చుట్టూ కూడా పాజిటివ్ పీపుల్తో ఉండటం, అలాగే పాజిటివ్ థింగ్స్ పెట్టుకోవటం. అంటే ఏదైనా జోక్స్ చదువుకోవడం, మధ్య మధ్యలో మంచి పుస్తకాలు చదువుకోవటం. సోషల్ మీడియాలో అపారమైన విజ్ఞానం ఉంది. దాన్ని మనం మంచికి వాడుకుంటున్నామా, చెడుకు వాడుకుంటున్నామా? మీరు ఎలాంటి వీడియోలు చూస్తే అలాంటి వీడియోలు మీకు వస్తాయన్నమాట. కాబట్టి మంచి వీడియోలు చూడటం, ఒక మనసుకు ఆహ్లాదకరం కలిగించే పాడ్కాస్ట్లు వినటం. ఈ మధ్య గురువుగారు తనికెళ్ళ భరణి గారు జీవిత సారమంతా చెప్తూ శివ అనే ఆయనకి ఒక యూట్యూబ్లో వీడియో చేశారు, పాడ్కాస్ట్ చేశారు. అది 1.5 hour పైన ఉంది. అలాంటి చూడండి. చూస్తే మనసు ఒక కృతజ్ఞతా భావంతో, మానవత్వంతో పరిమళిస్తుంది. అలాగే విజువలైజేషన్ అనేది కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే గోల్ సెట్టింగ్ చేసుకొని విజువలైజేషన్ అనమాట. మీరు ఏదైనా గోల్ పెట్టుకొని ఆ గోల్ గురించి ఆలోచించు చేస్తుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందంటే, మానవ మస్తిష్కం అనేది చాలా పవర్ఫుల్, కానీ దానికి ఒక చిన్న లాజిక్ లేదు. ఆ లాజిక్ లేనితనం ఏంటంటే, మీరు పదే పదే దానికి ఏం చెప్తే అది నమ్ముతుంది. మీరు దానికి నమ్మబలికే విధంగా నేను అది సాధిస్తాను, నేను ఆ స్థాయికి వెళతానని మీరు చెప్తూ ఉంటే, అది ఆ స్థాయికి ఈ మనిషి వెళుతాడు అని చెప్పి నమ్మి మీకు అలాంటి దారి చూపిస్తుంది. ఈ బ్రెయిన్లో ఏదైతే పాత్వేస్ ఉంటాయో ఆ పాత్వేస్ విచ్చుకుంటాయన్నమాట. ఆ పాత్వేస్ విచ్చుకొని మీరు అది సాధించిన దాకా మీకు ఆ శక్తిని కలిగించి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు మంచి పాజిటివ్ థింకింగ్ చేయండి. అలాగే గొప్ప గోల్స్ పెట్టుకోండి. ఆ స్థాయికి వెళతానని ఆ స్థాయికి వెళ్ళినట్టు ఊహించుకోండి. సపోజ్ ఒక ఇల్లు కొనాలనుకోండి, నేను ఆ ఇల్లు కొన్నానని, ఆ ఇంట్లో వెళ్ళి ఫ్యామిలీతో ఉన్నానని ఇలా ఊహించుకోండి. ఈ పాజిటివ్నెస్ని మెయింటైన్ చేయాలంటే ఫిజికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. పాజిటివ్నెస్కి ఫిజికల్ హెల్త్కి ఏంటి అనుకోకండి, ఫిజికల్ హెల్త్కి చాలా రిలేషన్ ఉంటుంది. ఏంటంటే, మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, హెల్త్ని కాపాడుకోవటం, నిద్ర సరిగ్గా పోవడం, ఒక వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, స్విమ్మింగ్ చేసినా మీ బాడీలో ఫిజికల్గా ఆ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అవి హ్యాపీ హార్మోన్స్. అవి రిలీజ్ అవటం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. దాంతోపాటు యాక్టివిటీ కూడా పెరుగుతుంది. మీరు ఏదైనా సాధించాలనుకుంటే కూడా ఫిజికల్ హెల్త్ ఉన్న వాళ్ళే సాధించగలుగుతారు తప్ప ఫిజికల్ హెల్త్ లేని వాళ్ళు సాధించడం కష్టం. కాబట్టి ఫిజికల్ హెల్త్ విషయంలో శ్రద్ధ పెట్టండి. 3 విషయాలు: 1 నిద్ర, 2 తిండి, 3 ఎక్సర్సైజ్. ఈ 3 విషయాల్లో పట్టించుకొని చేయండి. ఖచ్చితంగా హెల్త్ బాగుంటుంది. అలాగే ఈ హెల్త్ బాగుంటాం, పాజిటివ్ థింకింగ్ ఉంటే మీ వెల్త్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా మీరు మీ జీవితంలో అన్వయించుకోండి. ఖచ్చితంగా గొప్ప రిజల్ట్ తీయగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.